హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నాగ, మీరు చూస్తున్నారు నాగ క్రియేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అతి వరదరాజు పెరుమాళ్ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి అతి వరదరాజు పెరుమాళ్ళగా ఇక్కడ మనకి దర్శనమైతే ఇస్తారు. ఇది మన ఇండియాలో తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలంటే, నేనైతే మొదటి రోజు అరుణాచలంలో దర్శనం చేసుకొని సెకండ్ డే అక్కడ బస్సు అయితే ఉంటుంది కాంచీపురంకి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో పూర్తిగా చూడండి. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో బంగారు మరియు వెండి బల్లులు అయితే మనకి కనిపిస్తాయి. దానిని టచ్ చేయడం వల్ల బల్లి దోషాలు ఉంటే పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 1058లో చోళరాజులు నిర్మించారు. తర్వాత పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజులు దీన్ని విస్తరించారు. 40 ఏళ్ళకి ఒక్కసారి మాత్రమే మనకి స్వామివారి దర్శనం అయితే ఉంటుంది. 1979, 2019, మళ్ళీ 2059లో మనకైతే దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు ఈ ఆలయ పురాణ గాథని మనం తెలుసుకుందాం. పురాణ ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ అశ్వమేధ యాగం ప్రారంభించాడు. ఆ సమయంలో పార్వతీదేవి వేగావతి నది రూపంలో వచ్చి యజ్ఞాన్ని భగ్నం చేసింది. అప్పుడు మహావిష్ణువు అడ్డంగా పడుకొని నదిని ఆపాడు. యాగం ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ చేతికి అత్తి చెట్టు కలపతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేశారు. 16వ శతాబ్దంలో మొఘల్స్ల దండయాత్రలో గురి కాకుండా ఆలయ అధికారులు దానిని వెండి పెట్టెలో ఉంచి ఆనంద పుష్కరిణి కోనేటి అడుగు రహస్యంగా దాచారు. విగ్రహాన్ని దాచిన వ్యక్తులు మరణించడంతో ఆ రహస్యం చాలా ఏళ్ళ వరకు ఎవరికీ తెలియలేదు. ఆ సమయంలో గర్భాలయంలో ప్రస్తుతం మనం చూస్తున్న రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాదాపు 40 ఏళ్ళ తర్వాత కోనేరు ఎండిపోయినప్పుడు అతి వరదరాజు విగ్రహం బయటపడింది. అప్పటి నుంచి ప్రతి 40 ఏళ్లకు ఒకసారి స్వామివారిని బయటకు తీసి పూజలు చేసే సాంప్రదాయం మొదలైంది. స్వామివారు బయటకు వచ్చిన 48 రోజుల్లో మొదటి 38 రోజులు శయన భంగిమలో, అంటే పడుకున్నట్లుగా మనకు దర్శనం అయితే ఇస్తారు. మరియు చివరి 10 రోజుల్లో నిలబడినట్టుగా మనకి భక్తులకు దర్శనం ఇస్తారు. చివరిగా 2019లో దర్శనం జరిగింది. మళ్ళీ 2059లో అతి వరద దర్శనం కలుగుతుంది. ఇప్పుడు బంగారు వెండి బలుల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో పైకప్పుపై ఉండే బంగారు మరియు వెండి బలులను తాగితే పూర్వజన్మ పాపాలు, బల్లి దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గుడిలో 100 స్తంభాల మండపం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ మండపంలో అద్భుతమైన శిల్పకళ మరియు రాతి గొలుసులు చూడవచ్చు. విశిష్టాద్వైత పండితుడైన రామానుజాచార్యులు తన జీవితంలో ఎక్కువ భాగం ఇక్కడే గడిపారు మరియు స్వామివారికి తీర్థ కైకర్యం చేశారు. కాంచీపురంలో వరదరాజు పెరుమాళ్ ఆలయంలో ఉన్న బంగారు బల్లి మరియు వెండి బల్లి వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ఒకప్పుడు మహర్షి శృంగి వద్ద 2 శిష్యులు ఉండేవారు. ఒకరోజు యజ్ఞం కోసం పవిత్ర జలాలను తీసుకురమ్మని గురువు ఆజ్ఞ ఇచ్చాడు. శిష్యులు నీళ్లు తీసుకొచ్చే సమయంలో అజాగ్రత్తగా ఒక చిన్న బల్లి కుండలో పడింది. అది గమనించకుండా గురువుకి ఇచ్చారు. అది చూసిన మహర్షి కోపంతో, మీరు నిర్లక్ష్యం చేశారు, అందుకే మీరు బలులుగా మారాలి అని శపించాడు. శిష్యులు భయంతో క్షమాపాలన కోరారు. అప్పుడు గురువుగారు దయతో ఇలా అన్నాడు, మీరు వరదరాజు పెరుమాళ్ టెంపుల్లో శ్రీ వరదరాజు పెరుమాళ్ను ప్రార్థిస్తే శాప విమోచనం పొందుతారు. అలా వారు భక్తితో ప్రార్థనలు చేసి చివరకు శాపం నుంచి విముక్తి పొందారు. ఈ సంఘటనకు గుర్తుగా ఆలయంలో బంగారు మరియు వెండి బల్లుల ప్రతిమలను ప్రతిష్ఠించారు. బంగారు బల్లికి సాక్ష్యంగా సూర్యుడిని, వెండి బల్లికి సాక్ష్యంగా చంద్రుడిని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ బలులను తాకితే పాపాలు తొలుగుతాయని, శాపాలు పోతాయని, ఆరోగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి ఈ అద్భుతాన్ని అనుభవించారా? మీ అనుభూతిని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.